సినిమాలు టీవీలు అన్ని ఎపిసోడ్లో కూడా మొట్టమొదట వస్తూ ఉంటుంది మద్యపానం, ధూమపానం నిషేధం, ఇది ప్రమాదం, దానివల్ల మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీ పక్కన ఉన్న వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, నమిలితేనేమో 2 గాజులు పోతాయి, తాగితేనేమో గుండె జబ్బులు చచ్చిపోతారు, ఇట్లాంటివన్నీ. బట్ జరిగిపోతూనే ఉంది. అయితే మహిళలు కూడా వీటికి అలవాటు పడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా టొబాకో కన్జంప్షన్కి సంబంధించి ఒక నివేదిక ఏదైతే స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు ఇందులో ఎంతమంది మహిళలు ఎక్కువగా ఈ పొగాకు అలవాటు పడుతున్న వాళ్ళల్లో ఏ రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏ రాష్ట్రాల వాళ్ళు తక్కువ ఉన్నారు అంటే మిజోరాంలో 41.6% మహిళలు పొగాకు వాడతారట, త్రిపురలో 50.4%, మణిపూర్లో 43.1%, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 31.3%, మేఘాలయలో 28.2%, ఒరిస్సాలో 26%, అస్సాంలో 22.1%, అరుణాచల్ ప్రదేశ్లో 16.8%, ఇది లక్షద్వీప్లో 17.3%, ఛత్తీస్గఢ్లో 17.3%, నాగాలాండ్లో 13.7%, సిక్కింలో 11.7%, మహారాష్ట్రలో 10.9%. అంటే ఇది పొగాకు తినటం కానీ నమలటం, అదే ఇవి పెట్టుకుంటారు కదా, దాన్ని ఏదో అంటారు కైని, ఇట్లాంటివి వాడటం కానీ, లేదంటే కనుక పొగాకుని నమిలేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, చుట్టలు తాగేవాళ్ళు ఉన్నారు, సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, బీడీలు తాగేవాళ్ళు ఉన్నారు, ఈ లెక్కలు అనమాట. అదే సమయంలో సిక్కిం 11.7, మహారాష్ట్ర 10.9, బెంగాల్ 10.9, మధ్యప్రదేశ్ 10.2, తర్వాత వచ్చేటప్పటికి గుజరాత్ 8.7, టోటల్ భారతదేశం సగటున అయితే 8.9% మంది మహిళలు వాడుతున్నారట. కర్ణాటక 8.5%, జార్ఖండ్ 8.4%, ఉత్తరప్రదేశ్ 8.4%, రాజస్థాన్ 4.9%, తెలంగాణ కూడా 5.6% మంది, రాజస్థాన్ 6.9%, తెలంగాణ 5.6%, బీహార్ 5%, తమిళనాడు 4.9%, ఉత్తరాఖండ్ 4.6%, ఆంధ్రప్రదేశ్ 3.8% అట. మన తర్వాత స్థానంలో జమ్మూ కాశ్మీర్ వాళ్ళు 3.6%, లడఖ్ 3.2%. ఓవరాల్గా ఆడాళ్ళకి సంబంధించి మగాళ్ళతో పోల్చుకుంటే తగ్గింది అనుకుంటే ఆయా రాష్ట్రాల్లో అయితే అట్లుంది, మన రాష్ట్రంలో వరకు కాస్త బెటర్ అనమాట.